క్వశ్చన్స్ ఎస్టర్డే క్లాస్లో ఫినిష్ చేసేసాము. 7th క్వశ్చన్ చూడండి. డిటర్మైన్ ద లోకస్ ఆఫ్ z వేర్ z నాట్ ఈక్వల్ టు 2i సచ్ దట్ రియల్ పార్ట్ ఆఫ్ z మైనస్ 4 బై z మైనస్ 2i ఈక్వల్ టు 0. ఎందుకు సార్ ఇది ఇచ్చినాడు అంటే z గనక 2i పెడితే ఏమవుతుందంటే 2i మైనస్ 2i 0 అయిపోతుంది, అంటే ఇన్ఫినిటీ వచ్చేస్తుంది. z వాల్యూ నువ్వు ఏమన్నా తీసుకో, 3i తీసుకో, 1i తీసుకో, 0 తీసుకో, 5 తీసుకో, ఏమన్నా తీసుకో, కానీ 2i తీసుకోవద్దు అని చెప్తాడు. సరే z ఇవ్వలేదు కదా సార్ అంటే ఇవ్వకపోతే నీకేమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎప్పుడు కూడా ఏం తీసుకోవాలంటే లెట్ z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఐవై తీసుకోవాలి. సరేనా? నువ్వు ఈ వాల్యూ కనుక్కోవాలి. ఏ వాల్యూ? z మైనస్ 4 డివైడెడ్ బై z మైనస్ 2i కనుక్కోవాలి. z ఎంత? x ప్లస్ ఐవై మైనస్ 4 డివైడెడ్ బై x ప్లస్ ఐవై మైనస్ 2i. సార్ ఇక్కడ రియల్ పార్ట్స్ సెపరేట్ గా రాసుకోండి, ఇమాజినరీ పార్ట్ సెపరేట్ గా రాసుకోండి అంటే రియల్ పార్ట్స్ ఇవి రెండు x మైనస్ 4 ప్లస్ ఐవై, ఇక్కడ x ప్లస్ ఐ కామన్ చేస్తే y మైనస్ 2 కింద ఈ రెండిట్లో ఇమాజినరీ పార్ట్స్ కాబట్టి ఐ కామన్ చేసిన, ఇవి రెండు రియల్ పార్ట్స్ కాబట్టి ఒక బ్రాకెట్ లో రాసుకున్నాను. కానీ నిన్న నేను మీకు ఒక విషయం చెప్పాను. ఏమని అంటే బాబు కింద ఇమాజినరీ నంబర్ ఉండకూడదు, కాంప్లెక్స్ నంబర్ ఉండకూడదు, రేషనలైజ్ చేయమన్నాను. దేంతో రేషనలైజ్ చేయమన్నానంటే x మైనస్ ఐ ఇంటూ వై మైనస్ 2 డివైడెడ్ బై x మైనస్ ఐ ఇంటూ వై మైనస్ 2. చాలా మంది ఏమంటారంటే సార్ y మైనస్ 2ని y ప్లస్ 2గా రాసుకోండి సార్ అని. కాదనన్నా, ప్లస్ ఐ ఉంటే మైనస్ ఐ, కింద మైనస్ ఐ ఉంటే ప్లస్ ఐ, అంతే. కింద ఇక్కడ ఏముంటే సేమ్ టు సేమ్ అదే రాయాల, కాకపోతే ఇక్కడ ప్లస్ ఐ ఉంది కాబట్టి ఆడ మైనస్ ఐ రాసుకోవాలి. ఒకవేళ కింద మైనస్ ఐ ఉంటే కింద పైన ఆడేం రాసుకోవాలి? ప్లస్ ఐ రాసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలా. ఆ తర్వాత కింద వాటిని చాలా ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. ఎందుకు సార్ అంటే ఒకటి ఏ ప్లస్ బి, ఇంకోటి ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అయిపోతుంది. కింద ఏం మల్టిప్లికేషన్ అవసరం లేదు, పైన మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలా. చూడండి, ఎక్స్ మైనస్ 4 ప్లస్ ఐవై అవుతుంది ఇక్కడ, ఇంటూ ఎక్స్ మైనస్ ఐ ఇంటూ వై మైనస్ 2 అవుతుంది. అర్థమవుతుందా? 2 బ్రాకెట్స్. కింద ఇక్కడ ఏమవుతుందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అంటే ఏం రాసుకోవాలి సార్ అంటే ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇద్దరికి వర్తిస్తుంది. ఆ విషయం మీరు మర్చిపోవద్దండి. సరే సార్, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎక్స్తో దీన్ని రెండింటిని మల్టిప్లై చేయాలి. జాగ్రత్తగా చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 4 అవుతుంది, ప్లస్ ఎక్స్ ఇంటూ ఐవై అంటే ఐఎక్స్వై అవుతుంది, మైనస్ ఐ ఇంటూ వై మైనస్ 2తో మల్టిప్లై చేయాలి. మైనస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 4 ఇంటూ వై మైనస్ 2 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఐ స్క్వేర్ వై ఇంటూ వై మైనస్ 2 వస్తుంది. కరెక్టేనా రాసిండేది? దిస్ ఇంటూ దిస్ మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ వై ఇంటూ వై మైనస్ 2 వస్తుంది. హోల్ డివైడెడ్ బై కింద ఎంత అవుతుంది సార్ అంటే బాగా అబ్జర్వ్ చేయలేదు మీరు, చేస్తే ఈ పాటికే చెప్పిండే వాళ్ళు. ఐ స్క్వేర్ అంటే -1 సార్, కాబట్టి ఇది కింద ప్లస్ అయిపోతుంది. యాక్చువల్గా ఇలా ఉండింది కదా, ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి ఇది ఏమైపోతుంది? ప్లస్. కాబట్టి 1 అనేది కనిపించకూడదు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్. అలాగే ఇక్కడ కూడా ఐ స్క్వేర్ తుడిపేసి ఏం రాస్తానంటే మైనస్ బదులు ప్లస్ రాసిస్తాను. అప్పుడు ఫస్ట్ది లాస్ట్ది రెండు రియల్ పార్ట్స్ అయిపోతాయి, మిడిల్వి రెండు ఇమాజినరీ పార్ట్స్ అయిపోతాయి. ఐ ఉండేటివి గ్రూపింగ్ చేసుకోండి. ఏమని అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ప్లస్ వై ఇంటూ వై మైనస్ 2 అవుతుంది. మిడిల్ రెండిట్లో ఐ కామన్ చేయాలి. చేస్తే ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ 4 ఇంటూ వై మైనస్ 2 హోల్ డివైడెడ్ బై దీనికి సపరేట్గా రాసుకుంటాను. ఈ ప్రాసెస్ ఏమంటారంటే సెపరేషన్ ఆఫ్ డినామినేటర్ అంటారు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్ అని చెప్పి రాస్తాను. ఇదంతా దేని వాల్యూ సార్ అంటే జెడ్ మైనస్ 4 డివైడెడ్ బై జెడ్ మైనస్ 2i వాల్యూ. కానీ ఇక్కడ దీని వాల్యూ ఈక్వల్ టు 0 అన్నాడు. రియల్ పార్ట్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో రియల్ పార్ట్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. సో రియల్ పార్ట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. హలో మళ్ళీ చూస్తాను మేడం, నేను క్లాస్లో ఉన్నాను మేడం. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ప్లస్ వై ఇంటూ వై మైనస్ 2 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 చేసుకోవాలి. బికాస్ గివన్ దట్ బై డేటా ఏమి అంటే రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ మైనస్ 4
డివైడెడ్ బై z మైనస్ 2i దేనికి ఈక్వల్ అవ్వాలంటే 0, అంటే రియల్ పార్ట్ అంటే ఇది. సో దిస్ షుడ్ బి ఈక్వల్ టు 0. సో x ఇంటూ x ప్లస్ 4 ప్లస్ y ఇంటూ y మైనస్ 2 హోల్ డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. కానీ కింద ఉండే డినామినేటర్ ఆపకపోతే మల్టిప్లై చేస్తుంది. 0 ఇంటూ డినామినేటర్ అంటే 0 అయిపోతుంది. సో అసలు డినామినేటర్ అనేది కనిపించదు, 0 అయిపోతుంది. ఫైనల్ గా x ఇంటూ x అంటే x స్క్వేర్, y ఇంటూ y అంటే y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 2y ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద లోకస్ ఆఫ్ z ఇవ్వలేదు కదా సార్ అంటే z వచ్చేసి x ప్లస్ iy అనుకొని ప్రాబ్లం అంతా చేసేయాలి. నాకు తెలిసి ఈ క్వశ్చన్ చాలా ఈజీ, అర్థమవుతుందా? ఈ క్వశ్చన్ చాలా ఈజీ. మీరు కనుక ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే బాగా ఈజీగా అర్థమవుతుంది. చెప్పు బాబు. ఇదే. సో ఏం లేదమ్మా, ఇక్కడ ఏం చేస్తామంటే న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాము, డినామినేటర్తో మల్టిప్లై చేస్తాము. కానీ డినామినేటర్ ఈజీగా మల్టిప్లై అయిపోతుంది, ఎందుకంటే దిస్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b, దట్ ఈజ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. మధ్యలో మైనస్ రావాలి కదా సార్, మీరు ప్లస్ ఎందుకు పెట్టుకున్నారంటే i స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి ప్లస్ అయిపోతుంది. కానీ పైన అంత ఈజీగా మల్టిప్లై అవ్వద్దు, ఎందుకంటే ఇది డిఫరెంట్ కాబట్టి ఫస్ట్ x పోయేసి వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తుంది. ఏ ఇద్దరిని బాగా చూడండి, x ఇంటూ దిస్ అవుతుంది, మళ్ళీ x ఇంటూ iy అవుతుంది, మళ్ళా i ఇంటూ దిస్ అవుతుంది, i ఇంటూ దిస్ చేయాలి. అర్థమవుతుందా? సో అలా మల్టిప్లై చేసుకుంటే మనకు 4 టర్మ్స్ వస్తాయి. కానీ ఇక్కడ i స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి ఇది ప్లస్ అయిపోయింది. ఇవి రెండు రియల్ పార్ట్స్ కాబట్టి ఒక బ్రాకెట్లో రాసుకున్నాను, ఫస్ట్ లాస్ట్. మిడిల్ రెండిట్లో i కామన్ చేశాను. సపరేషన్ ఆఫ్ డినామినేటర్ రియల్ పార్ట్స్కి ఒకసారి, ఇమాజినరీ పార్ట్స్కి ఒకసారి రాసుకున్నాను. రాసిన తర్వాత నేను రియల్ పార్ట్ ఆఫ్ దిస్ ఈక్వల్ టు 0 అని క్వశ్చన్లో చెప్పినాడు కాబట్టి సో ఫస్ట్ పార్ట్ ఈక్వల్ టు 0 రాసుకోవాలా. డినామినేటర్ ఆపకపోతే 0 అయిపోతుంది. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఈజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 2y ఈక్వల్ టు 0. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనము ఇంతవరకు చేసింది క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే 7. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8 చేద్దాము, బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 8 ఏంటి అంటే షో దట్ z1 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 11i బై 25, z2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ i బై 1 మైనస్ 2i హోల్ స్క్వేర్ ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. ఇవి రెండు కాంజుగేట్ అని ప్రూవ్ చేయాలి. నిన్న కాంజుగేట్ కాన్సెప్ట్ నేను మీకు చెప్పించాను. z వచ్చి x ప్లస్ iy అయితే దాని కాంజుగేట్ ఏమవుతుందంటే z, 1 మినిట్ నాన్న, z బార్ రాసుకోవాలి, x మైనస్ iy. దీని కాంజుగేట్ ఎంత అవుతుంది? -3 మైనస్ i కాంజుగేట్ ఎంత? -3 ప్లస్ i. అంటే రియల్ పార్ట్ మారదు, ఇమాజినరీ పార్ట్ మైనస్ లో ఉంటాయి, ప్లస్ దీని కాంజుగేట్ ఎంత అవుతుంది? -3 మైనస్ i అవుతుంది. సరేనా? మరి దీని కాంజుగేట్ ఎంత అవుతుంది? మైనస్ i. 0 ఏం రాసుకోవద్దు, ప్లస్ i కాంజుగేట్ ఎంత? -i. మరి దీని కాంజుగేట్ ఎంత? ప్లస్ i. సో ఈ విధంగా మనం కాంజుగేట్ కాన్సెప్ట్ నేర్చుకున్నాము. సో దీని కాంజుగేట్ ఇది అని ప్రూవ్ చేయాలా, లేకపోతే దీని కాంజుగేట్ ఇది అని ప్రూవ్ చేయాలా. కానీ నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది పద్ధతిగా ఉంది, ఇది పద్ధతిగా లేదు. ఎందుకు సార్? రెండు డివైడెడ్ పోయినాయి కదా, ఒకదాని పద్ధతిగా ఉంది, ఒకదాని పద్ధతిగా లేదు. ఇక్కడ ఒకటి తగ్గింది, ఇక్కడ ఒకటి ఏమి సరిపోయింది. ఏమి తగ్గింది సార్ ఇక్కడ అంటే ఒకటి తగ్గింది. ఏమి తగ్గింది అంటే డినామినేటర్లో i ఉండకూడదు. మరి ఇక్కడ డినామినేటర్లో i లేదు కాబట్టి ఇది పద్ధతిగా ఉంది. సరేనా? దీన్ని మనం i లేకుండా చేసుకోండి. ఏముంది సార్, తుడిపోయింది అంతే కదా, దానికి ఏంది పెద్ద పంచాయతీ అని ఒక పల్లెడు చెప్పినాడు. అఫ్ కోర్స్ అలాంటి పనులు చేయకూడదు. దాన్ని రేషనలైజ్ చేయాలా, రేషనలైజ్ చేయకముందు దాన్ని ఎక్స్పాండ్ చేయాలా. ఏ ఫార్ములా అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసి ఎక్స్పాండ్ చేయాలి. అర్థమవుతుందా లేదా? సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే గివెన్ దట్ అని రాసుకుంటాను. గివెన్ దట్ z1 ఈజ్ ఈక్వల్ టు, z1 ఎంత అంటే 2 ప్లస్ 11i బై 25. బాగా ఒకసారి చెక్ చేసుకోండి, తప్పు రాసుకున్నారంటే పోయింది అంతే. z2 ఎంత అంటే -2 ప్లస్ i. చాక్లెట్లు తినమని కాదు స్వామి, రెడ్డపరెడ్డి గారు చెప్పింది, ప్రాక్టీస్ చేయమని. సరేనా? పూరీలు తెప్పిస్తే తింటావా? సో z2 ఎంత అంటే -2 ప్లస్ i. z2 ఎంత అంటే -2 ప్లస్ i డివైడెడ్ బై 1 మైనస్ 2i హోల్ స్క్వేర్, 1 మైనస్
2i హోల్ స్క్వేర్. పంచారిష్ట తెప్పించేదా లేకపోతే? సో ఇది జెడ్. ఇక్కడ Z1 ని నువ్వు ముట్టుకోవద్దు, ఎందుకంటే అది చాలా స్వామి రెడ్డి గారు మిమ్మల్ని ఇంకెవరినైతే ఎందుకు చెప్తా, శాకేడ్ తినింది చదువు 0 అయిపోతుంది. సరే, Z1 ని నేను ఏం చేయను, ఎందుకంటే అది చాలా కరెక్ట్ గా ఉంది. కరెక్ట్ గా ఎలా చెప్తున్నారు సార్, 2 డివైడెడ్ బైనే కదా అంటే కింద i లేకపోతే కరెక్ట్ గా ఉన్నట్టు. ఎలాగైతే ఆన్సర్ నువ్వు 1/-2 అంటే తప్పు అంటాను నేను, ఎందుకంటే -1/2 డినామినేటర్ లో మైనస్ అనేది ఉండకూడదు, అలాగే డినామినేటర్ లో రూట్ కూడా ఉండకూడదు, 1/√2 ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలి అంటే √2తో మల్టిప్లై చేయాలి. ఆన్సర్ ఏమవుతుంది, √2/2. ఇప్పుడు cos 45 అంటే 1/√2 కదా సార్, అది వాల్యూ, అది కాదు. ఇన్ కేస్ నీకు ఆన్సర్ 1/√2 వచ్చింది, అప్పుడు నువ్వేం చేయాలి అంటే √2తో రేషనలైజ్ చేయాలి. 1/√3 వచ్చింది, √3తో మల్టిప్లై చేయాలి. కింద డినామినేటర్ లో రూట్ ఉండకూడదు, అలాగే కాంప్లెక్స్ నెంబర్ ఉండకూడదు. అంటే నువ్వు ఇప్పుడు కేవలం తేడాగా ఉండేది ఏది, జెట్టుని కొంచెం నువ్వు చేంజ్ చేసుకుంటే, నీ దారిలోకి తెచ్చుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది, అంతే, అయిపోయిందా. సో Z2 రాసుకో. Z2 ఏమి అంటే Z2 = -2 + i డివైడెడ్ బై 1 - 2i హోల్ స్క్వేర్. సార్ ఎక్స్పాండ్ చేయండి సార్, 1 - 2i హోల్ స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్ ఫార్ములా. అఫ్ కోర్స్ మనకు రాదు, చాలా మందికి వస్తుంది. a² + b² - 2ab. a² అంటే 1² అంటే 1 ప్లస్ b² అంటే 4i². 4i² యాక్షన్ చేయొద్దు, చెప్పు, ప్లస్ 4i² మైనస్ 2ab. 2 × 1 2 1 = 2 2 2 = 4 4i వస్తుంది. మళ్ళీ చెప్తాను చూడు, a² అంటే 1² 1² అంటే 1 వస్తుంది. b² అంటే 2iకి స్క్వేర్ చేయాలా, 2iకి స్క్వేర్ చేస్తే 2² i² అట్లే ఉంటుంది. -2ab 2 1 = 2 × 2i 2 × 2i ఎంత 4i -4i. i² వాల్యూ -1 కదా సార్, అంటే +4 తీసేసి -4 రాసుకో. 1 - 4 ఎంత సార్, -3 -3 4i. సో ఇది రబ్ చేసేసి -3 -4i. సో ఇప్పుడు దీన్ని రేషనలైజ్ చేయాలా. చాలా మంది ఏమంటారంటే 3 + 4iతో రేషనలైజ్ చేయండి సార్ అంటారు. -3 + 4iతో రేషనలైజ్ చేయాలా, ఆ విషయం వాళ్ళకి తెలియదు, చాలా మందికి తెలియదు. ఏం చేస్తారంటే ఆడ కింద -3 ఉంది కాబట్టి +3. -3ని ముట్టుకోవద్దు, కేవలం i పార్ట్ ని నువ్వు ప్లస్ లో ఉంటే మైనస్ లో, మైనస్ లో ఉంటే ప్లస్ లో మార్చుకోవాలా. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలా, కింద ఏమి ఇబ్బంది లేదు. a + b × a - b a² - b² కానీ పైన చాలా నువ్వు కష్టపడాల్సి వస్తుంది. చూద్దాం ఎలా చేయాలో. Z2 = -2 + i అలాగే ఉంటుంది. మరి ఇక్కడ ఏం సార్ అంటే -3 + 4i అలాగే ఉంటుంది. a² అంటే -3 హోల్ స్క్వేర్ b² అంటే 4i హోల్ స్క్వేర్. మంచిదే. ఇప్పుడు -3 పోయేసి వీడిని అలాగే వీడిని ఇద్దరిని మల్టిప్లై చేస్తుంది. తర్వాత 4i పోయేసి వీడిని, ఆ తర్వాత iని మల్టిప్లై చేస్తుంది. ఎలాగైతే కబడ్డీలో మనం 1/1 పంపిస్తామో ప్లేయర్ని, అలాగా ఇక్కడ నువ్వు -3 ఫస్ట్ పోతుంది. -3 × -2 ఎంత అంటే +6 అని చెప్పాలి. జాతి చాలా ఇంపార్టెంట్. రెడ్డినా నాయుడునా కొట్టుకొని చచ్చిపోతున్నారు ఇప్పుడు దాని గురించి. -× -+3 2 = 6 +6 -3i 3i. 4i × -2 ఎంత సార్ అంటే -8i ప్లస్ 4i × i ఎంత అంటే ప్లస్ × ప్లస్ 4i² డివైడెడ్ బై -3కి స్క్వేర్ చేస్తే చాలా మంది -9 అంటారు, కాదండి +9 -16i². సార్ i² అంటే -1 కదా సార్, కాబట్టి +16 రాసుకొని తుడిపేసేయండి సార్. ఇక్కడ -4 రాసేసుకొని వీడిని తుడిపేయండి సార్ అంటారు. అవును కరెక్టే. 6లో 4 పోతే ఎంత సార్ అంటే 2 6 - 4 2 అవుతుంది. రెండు మైనస్లు యాడ్ చేస్తే -11i 2 - 11i డివైడెడ్ బై 25. ఇది Z2 వాల్యూ. Z1 ఎంత సార్ అంటే బాగా చూస్తే 2 + 11i/25. సో రెండు కాంజుగేట్ టు ఈచ్ అదర్. Z1 కాంజుగేట్ Z2, Z2 కాంజుగేట్ Z2. చూస్తేవా, Z1 is conjugate to Z2, Z2 is conjugate to Z1. అర్థమవుతుందా? Z1 బార్ ఎంత వస్తుంది, Z2 వస్తుంది. Z2 బార్ ఎంత వస్తుంది, Z1 వస్తుంది. సో కాంజుగేట్ టు ఈచ్ అదర్. ఈ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. చాలా మంది దీన్ని కష్టమని వదిలేస్తారు. దీన్నేమి ముట్టుకోవద్దండి, ఎందుకంటే ఇది కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ లో ఉంది. కానీ ఇక్కడ
ఇది ఇలా లేదు, డినామినేటర్ ని మార్చుకోవాలా, ఫస్ట్ ఎక్స్పాండ్ చేయాలా, మళ్ళీ రేషనలైజ్ చేయాలా, మళ్ళీ నీకు ఆన్సర్ వస్తుంది. అండ్ ఇక్కడ రియల్ పార్ట్ ఎంత, ఇమాజినరీ పార్ట్ ఎంత, ఎవరైనా ఎనీబడి ఇన్ దిస్ క్లాస్? వెరీ గుడ్ నాన్న. రియల్ పార్ట్ 2, ఇమాజినరీ పార్ట్ 11 అని మీరు చెప్తారని అనుకున్నాను, కానీ అది కాదు. రియల్ పార్ట్ వచ్చి 2/25. 25 ని మీరు పుణ్యానికి వదిలేసినారు. సో రియల్ పార్ట్ వచ్చి 2/25, ఇమాజినరీ పార్ట్ వచ్చేసి 11/25. నాకు తెలిసినన్న మీరు అలా చెప్తారని. సో ఫస్ట్ దీన్ని జాతిగా రాసుకోవాలా, 2/25 ప్లస్ I ఇంటూ 11/25. ఇప్పుడు చెప్పాలి రియల్ పార్ట్ ఎంత అంటే 2/25, ఇమాజినరీ పార్ట్ వచ్చి 11/25. నేను ఎప్పుడో 10 years బ్యాకే అనుకున్నాను మీరు ఇలా ఆన్సర్ చెప్తారని. దీంట్లో రియల్ పార్ట్ ఎంత, ఇమాజినరీ పార్ట్ ఎంత అంటే 2/25, ఇమాజినరీ పార్ట్ వచ్చి -11. ఇప్పుడు చెప్తారులే, వాళ్ళే చెప్తారు. ఇప్పుడు పేజీలు రాసుకోవచ్చు చరిత్ర. ఏం ఎస్పీ. నెక్స్ట్, if x plus iy is equal to 1 divided by 1 plus cos theta plus I sin theta, then st అంటే scheduled type కాదు, show that 4x square minus 1 4x square minus 1 equal to 0. ఎలా చేయాలో మీరు చెప్పండి. నేను 8 క్వశ్చన్స్ నేనే చేశాను, 9వ క్వశ్చన్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎలా చేయాలో మీరు చెప్పండి. నేను జస్ట్ క్వశ్చన్ మాత్రం రాస్తాను. ఎందుకు నేను చూపించటం లేదంటే చూపిస్తే మీకు ఐడియాలు వచ్చేస్తాయి. given that x plus iy is equal to 1 divided by 1 plus cos theta plus I sin theta. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి మనం రాసింది కరెక్టా కాదా అనేసి. ఎస్ కరెక్టే. కాబట్టి ఇక్కడ 1 డివైడెడ్ బై, మళ్ళీ రాసుకుందాము, 1 డివైడెడ్ బై 1 ప్లస్ cos theta ప్లస్ I sin theta. ఎలా చేయాలో మీరు చెప్తే నేను చేస్తాను. మీరు ఏమంటారంటే సార్ వెంటనే రేషనలైజ్ చేయండి సార్, 1 ప్లస్ cos theta మైనస్ I sin theta తో రేషనలైజ్ చేయండి సార్ అంటారు. ప్రాబ్లం అప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి అంటే ఎస్ 1 ప్లస్ cos theta అంటే 2 cos square theta by 2, sin theta అంటే 2 sin theta by 2 cos theta by 2. రాసి పెట్టుకో, నీకు రిజల్ట్ మంచిగా వస్తుంది. 2A 2B 2. ఎందుకంటే ఫాస్ట్ ఇమాజినేషన్ ఉండాలా. చచ్చిపోయినాక బయలుదేరి నీట్ గా పౌడర్ రాసుకొని, ఈ షర్ట్ బాగుందా చూసుకొని, ఈ కాలర్ బాగుందా అంటే నువ్వు పోయే కాడికి 40 రోజులు అయిపోయింది. చచ్చిపోయి నీకు ఫోన్ చేసి ఎన్ని రోజులు అయింది అంటారు. చచ్చిపోయి ఫోన్ వచ్చింది అంటానే టాయిలెట్లు ఉంటే అట్లా బయలుదేరేలా. సరేనా? నేను అట్లే చేసేది. సో 1 ప్లస్ cos theta ఎంత అంటే 2 cos square theta by 2. 1 ప్లస్ cos theta ఎంత అంటే 2 cos square theta by 2. ఒకవేళ 1 మైనస్ cos theta ఉంటే 2 sin square theta by 2. 2 sin square theta by 2. సరేనా? జింగిడి చూడండి, 1 ప్లస్ cos theta అంటే ఎంత, 2 cos square theta by 2. 1 మైనస్ cos theta ఎంత అంటే 2 sin square theta by 2. అదే విధంగా sin theta కూడా చెప్పండి సార్ అంటే 2 sin theta by 2 cos theta by 2. అఫ్ కోర్స్ మేము ఎప్పుడో ఇవి తూకానికి వేసేసినాము, కానీ మర్చిపోయి తగ్గదు, రాసుకోవాలి. ఏం చేస్తాము, మన శత్రువులే వాళ్ళు. సరే, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 1 ప్లస్ cos theta అంటే ఎంత సార్ అంటే 2 cos square theta by 2. కొంచెం చిన్నగా రాసుకోండి, 2 cos square theta by 2. కొంతమంది బ్యూటిఫుల్ గా cos theta square by 2 రాస్తారు. ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దండి. cos నెత్తి మీద స్క్వేర్ రావాలా. సో ఇక్కడ ఏమంటే 2i వస్తుంది, i ముందర 2 వచ్చేస్తుంది. 2i sin theta by 2 ఇంటూ cos theta by 2. ఇలాంటి పిచ్చి పనులు కూడా చేయొద్దండి. by 2 కేవలం థీటాకి మాత్రమే రాయాలి. థీటాకి మాత్రం చెప్పు నన్ను. లేదన్న, దీనికి వర్తించదు, కేవలం కాస్ మాత్రమే వర్తిస్తుంది. కాస్ స్క్వేర్ చాలా మంది స్క్వేర్ చేస్తే theta by 4 రాస్తారు. యాంగిల్ కేమికని చేయకూడదు నాన్న, యాంగిల్ కేమికని చేయకూడదు. అర్థమైతుందా? అలాంటివి చేయొద్దండి. 2 cos square theta by 2. అలా అయితే నేనేమని చెప్తానంటే 2 cos theta by 2 హోల్ స్క్వేర్ అంటాను. దెన్ యూ విల్ గెట్ 4 cos square theta by 2 వస్తుంది. అవునా కదా? సో ఇలాంటివన్నీ చిన్న విషయాలు మీకు తెలిసి ఉండాలి. ఇప్పటికి మీరు ఏం చెప్తారంటే సార్ కింద 2 కామన్ చేయండి సార్ ఈ రెండిట్లో అని. నేనేం చెప్తానంటే కాదు బాబు 2 cos theta by 2 కామన్ చేయాలి అని చెప్తాను. మంచిదేలే సార్ చేయండి అంటారు. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై కింద 2 cos theta by 2 కామన్ చేసేస్తాను. ఫస్ట్ టర్మ్ లో 2 వెళ్ళిపోయింది, cos theta by 2 వెళ్ళిపోయింది, మిగిలేది cos theta by 2. సెకండ్ టర్మ్ లో 2 వెళ్ళిపోయింది, cos theta by 2 వెళ్ళిపోయింది, మిగిలేది ఎంత అంటే I sin theta by 2. ఇప్పుడు చెయ్యండి మీరు రేషనలైజ్, మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఎలా చేయాలి సార్ అంటే చాలా ఈజీ నాన్న. ఇక్కడ ఎలా అంటే cos theta by 2
మైనస్ ఐ సైన్ థీటా బై 2. దీని గురించి పట్టించుకోవద్దండి, అది డెడ్ టర్మ్, అది దాన్ని ఏం పట్టించుకోవద్దండి. డివైడెడ్ బై కింద కూడా ఏం రాసుకుంటారంటే కాస్ థీటా బై 2 మైనస్ ఐ సైన్ థీటా బై 2. కింద ఇది చాలా ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. పైన మాత్రం ఇంటూ 1 అంటే అది కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ ఎందుకో అన్ని మనకు కలిసి వస్తున్నాయి, ఏమో చూద్దాము. కాస్ థీటా బై 2 మైనస్ ఐ సైన్ థీటా బై 2 ఇంటూ 1 అంటే అదే వస్తుంది కాబట్టి రాయలేదు. కింద 2 కాస్ థీటా బై 2 అట్లే ఉంటుంది, దాన్ని ఏం ముట్టుకోవద్దండి. ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా బై 2 మైనస్ ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2. కానీ ఐ స్క్వేర్ వాల్యూ -1 కదా సార్, అంటే ఇది ప్లస్ అయిపోతుంది, ఇది 1 అయిపోతుంది మొత్తము. కాస్ స్క్వేర్ దిలీప్ ప్లస్ సైన్ స్క్వేర్ దిలీప్ 1, కాస్ స్క్వేర్ గిరీష్ ప్లస్ సైన్ స్క్వేర్ గిరీష్ 1. కాబట్టి అంటే అక్కడ ఏమున్నా కాస్ స్క్వేర్ గాడిది ప్లస్ సైన్ స్క్వేర్ గాడిది 1 అయిపోతుంది, కాబట్టి ఇదంతా 1 అయిపోతుంది. కాబట్టి డినామినేటర్ లో మిగిలేది ఏమి అంటే 2 కాస్ థీటా బై 2. తర్వాత నేను ఏం చేయాలి సార్ అంటే నువ్వే చెప్పాలి, ఇదంతా దేని ఆన్సర్. నెక్స్ట్ సపరేషన్ ఆఫ్ డినామినేటర్ చేయాలి, అంటే దీని కింద సపరేట్ గా దీని కింద సపరేట్ గా రాసుకుంటే నీ ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా బై 2 డివైడెడ్ బై 2 కాస్ థీటా బై 2 మైనస్ ఐ సైడ్కి వచ్చేస్తుంది సైన్ థీటా బై 2 డివైడెడ్ బై 2 కాస్ థీటా బై 2. కాస్ థీటా బై 2 కాస్ థీటా బై 2 క్యాన్సిల్ అయిపోతుంది సార్, అంటే ఎంత వస్తుంది అంటే 1/2 వస్తుంది సార్. సైన్ బై కాస్ ఎంత అంటే tan థీటా బై 2 వస్తుంది, కాబట్టి మైనస్ ఐ ఇంటూ 1/2 tan థీటా బై 2 tan థీటా బై 2. కంపేరింగ్ రియల్ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్, ఇమాజినరీ పార్ట్ తీసుకోకూడదు, ఎందుకంటే మన ఆన్సర్ వచ్చి 4x² - 1. మన ఆన్సర్ లో ఐ లేదంటే ఐ గురించి పట్టించుకోకూడదు. కంపేరింగ్ రియల్ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్, సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 1/2. ఇక్కడ ఒక సెంటెన్స్ రాయాలా, కంపేరింగ్ రియల్ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ అని రాయాలా మీరు. రాసేస్తే x ఈజ్ ఈక్వల్ టు 1/2 ఎంత అవుతుంది సార్ అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే 2x వస్తుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 1. స్క్వేర్ చేయాలి, ఎందుకంటే 4 రావాలంటే స్క్వేర్ చేయాలి. 4x² ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 లోపలికి వస్తే 4x² - 1 ఈక్వల్ టు 0 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సరేనా. నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఇంటికి హోంవర్క్ ఇస్తాను, చేసుకొని రండి. నేనే చెప్పేయచ్చు వద్దు, నెక్స్ట్ క్వశ్చన్ మాత్రం మీరు చేసుకురండి. z వాల్యూ ఎంత అంటే 2 - i√7 వచ్చేసినాను. మీరు ఇది నాకు రేపు చేసి చూపించండి. 3z³ - 4z² + z + 88. ఆన్సర్ కూడా మీ దగ్గరే ఉంది, మీరు కావాలంటే ఎలా అని అర్థం చేసుకొని వచ్చి నాకు అర్థం చెప్పండి. ఇది ఆన్సర్ కూడా ఇక్కడే ఉంది, మీరు జస్ట్ అర్థం చేసుకొని వచ్చి నాకు అర్థం చెప్పండి చాలు. క్వశ్చన్ నెంబర్ 10 ఇదే మీకు హోంవర్క్. క్వశ్చన్ నెంబర్ 10 ఫైల్ కూడా నేను మీకు పంపిస్తాను, నాకు జస్ట్ అర్థం చెప్పండి చాలు. నేను రేపు చేస్తా ఉంటా, ఇది ఇలా వస్తుంది సార్, ఇది అలా వస్తుంది సార్ అని చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 9 వరకు నేనే చేశాను కదా, కనీసం ఒక్క క్వశ్చన్ ఉన్నా మీరు చేస్తే నాకు మనసారా సంతృప్తి.